హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి, కామెంట్ చేయరి. సింహ 16 ఏళ్ళ కిందట 2010 ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అయింది. నిన్నటికి 16 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది సినిమా. బాలయ్య బాబు గర్జించిన రోజు. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏదైతే ఎదురు చూస్తారో బాలయ్య బాబు దగ్గర నుంచి, మా బాలయ్య బాబు ఇట్లాగా ఉండాల్సింది, మా బాలయ్య బాబు ఇట్లాగా మేము చూడాల్సింది, బాలయ్య బాబు కొత్త రికార్డులు క్రియేట్ చేసి ఎట్లుంటుంది అని చెప్పి ఎవరైతే ఎదురు చూసారో వాళ్ళందరి ఆకలి, వాళ్ళందరి ఆనందం, వాళ్ళందరి ఎమోషన్తో కూడిన రోజు ఏప్రిల్ 30, 2010. బాలయ్య బాబు ఫ్యాన్సే కాదు, నందమూరి ఫ్యాన్స్ మా బాలయ్య బాబుకి హిట్ లేదు, మా బాలయ్య బాబుకి ఒక మంచి హిట్ పెడితే బాగుండు అనుకొని ఆ బాలయ్య బాబు హిట్ కోసం ఎవరైతే కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తారో వాళ్ళందరి కడుపు నింపిన రోజు ఏప్రిల్ 30, 2010. ఎందుకంటే ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. బాలయ్య బాబు గర్జిస్తే ఆ సౌండ్ ఎట్లుంటుందో ఈ సినిమా చూపించింది. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. మనం ఈ సినిమా గురించి ఈ రోజంతా మాట్లాడుకున్న వీడియోలో తక్కువనే. అసలు సినిమా సింహ అంటే బాలయ్య బాబు డ్యూయల్ రోల్ క్యారెక్టరైజేషన్. అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ లెక్చరర్గా కావచ్చు, తర్వాత పెద్ద బాలయ్యగా కావచ్చు, ఆ లుక్ దగ్గర నుంచి అసలు బోయపాటి గారు ఆయన ఆలోచన ఏందో అప్పట్లో ఆలోచన ఎట్లొచ్చిందో కానీ బాలయ్య బాబు గారికి ఆ డాక్టర్ లుక్లో కావచ్చు, లెక్చరర్ లుక్లో కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉన్నో 2 క్యారెక్టరైజేషన్లు అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఆ రేంజ్ క్యారెక్టరైజేషన్. అది ఏమన్నా క్యారెక్టరైజేషన్ ఇవాళ మీరు యూట్యూబ్లో చూసినా సరే కూడా మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి ఆ సినిమా చూస్తే. ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో రైటింగ్ అసలు కొరటాల శివ గారు అయితే మాత్రం ఆ రైటింగ్ మామూలు రైటింగ్ కాదు. అది ఒక్కొక్క మాట తూట, ఆ డైలాగులు, ఆ ఎమోషన్స్, మదర్ సెంటిమెంటు ఒక్కటని చెప్పలేము అసలు ఆ సినిమాలో. ఆ సినిమా గురించి మీరు 10 సార్లు ఆ సినిమా చూసిన సరే కూడా మళ్ళీ చూడబోదు అయితే ఉంటుంది మీకు. ఆ యాక్షన్ సీన్స్ అయితే మాత్రం అప్పుడు నేను చెప్తున్నా కదా, అప్పట్లో నాకు తెలిసి చాలామందికి ఎవరికి 2010 అంటే అందరు పిల్ల బచ్చగాలు ఉంటారు, మేబీ నాతో సహా. నాకు తెలియదు అప్పుడు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఏందన్నది అప్పుడు నాకు తెలియదు. బట్ ఆ సినిమా ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఆ సినిమా చూస్తే ఈ సినిమా ఏంద్ర అప్పట్లోనే ఈ రేంజ్లో తీసిన అన్న ఫీల్ కలుగుతుంది నాకైతే. కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాను నేను ఆ సినిమా. ఇప్పుడు కాదు, ఎప్పుడు వచ్చినా సరే కూడా టీవీలో వచ్చినా ఆ సినిమా చూస్తా, యూట్యూబ్లో పెట్టుకొని బుద్ధి పుట్టిన ప్రతిసారి ఆ డైలాగుల కోసం అయితే మాత్రం ఆ డైలాగ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. 10 మందితో రా, 10 పెంచుకుంటారా, 10 సార్లు రా, జనం జోలుకొద్దు. అసలు బాలయ్య బాబు లుక్కు, ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఆయన కళ్ళలో ఉన్న ఇంటెన్సిటీ ఎంత చెప్పుకున్నా తక్కువనే బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ కోసం. బోయపాటి గారి టేకింగ్ అయితే మాత్రం అసలు, నయనతార గారి క్యారెక్టరైజేషన్ అసలు ఏమన్నా డిజైన్ చేసారా బోయపాటి గారు? నేను చెప్తున్నా కదా, ఈ సినిమా గురించి నన్ను అడిగితే నేను ఏదో ఇప్పుడు ఒక కొత్త సినిమా థియేటర్లో చూసి వచ్చే రివ్యూ చెప్తే ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ ఉంది నాకు ఆ సినిమా. ఈ సింహ గురించి మాట్లాడితే సినిమా వచ్చి 16 ఏళ్ళు అయినా సరే కూడా పదును ఎంత కూడా తగ్గలే, అట్లనే ఉంది ఆ సినిమా పదును. ఆ వైబు బాలయ్య బాబు ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మా బాలయ్య హిట్ కొడితే ఇట్లుంటుంది మా బాలయ్య హిట్ కొడితే అని చెప్పి కాలర్ ఎగరేసుకునే రోజు. మా నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకునే రోజు అది ఏప్రిల్ 30, 2010 అనేది. అంటే ఇక బాలయ్య బాబుకి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడం, అంటే బాలయ్య బాబు అరే ఇంక అయిపోయింది బాలయ్య బాబు సీను అన్న కడికి వేరే హీరో ఫ్యాన్స్ బాలయ్య బాబు ఫ్యాన్స్ని ఇన్సల్ట్ చేసిన రోజులు అప్పట్లో ఉంటుండే. అట్లా ఫ్యానిజం అంత ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుండే. ఇప్పుడున్న సినిమా ఫ్యాన్స్, ఇప్పుడున్న అభిమానులు వేరు, 2010 ఆ టైంలో ఉన్న అభిమానులు వేరు. నేను ఇవన్నీ అంటే వీడియో చేసిన ముంగట నేను ఎంక్వైరీ చూసినా కాబట్టి చెప్తున్నా. అప్పుడు వేరు. వాళ్ళందరూ అవమానాలు అన్నీ తీసుకున్న తర్వాత ఈ కంబ్యాక్తో బాలయ్య బాబు వచ్చిన కంబ్యాక్ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ కంబ్యాక్ బాలయ్య బాబుని మర్చిపోతారేమో, బాలయ్య బాబు ఇంకా హిట్ కొట్టడేమో అన్న బాధ నుంచి ఆ కంబ్యాక్ అప్పుడు ఇస్తే బాలయ్య బాబు ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. ఆ రేంజ్ అంత పెద్ద సినిమా అప్పటికి ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటి వరకు అంత కలెక్షన్లు కానీ అన్ని కోట్లు కలెక్షన్లు కానీ ఏ సినిమా లేదు. అప్పుడు అంటే ఉన్నాయి అన్నిటిని కొట్టుపడేసింది సింహ. ఆ లెక్కలో ఒక ఫిగర్ నేను కరెక్ట్గా చెప్పలేను కానీ బట్ అప్పటికైతే సింహానే రికార్డ్. ఇంక అంతే, సింహానే రికార్డ్. సింహ అంటే సింహానే. బాలయ్య బాబు డ్యాన్స్కి అయితే ఆ సింహం అంటే చిన్న పాట ఏదైతే ఉందో ఆ పాట ఇప్పుడు చూస్తేనే ఆ రేంజ్లో ఉందంటే అప్పట్లో బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏమైపోవాలి ఆ డ్యాన్స్కి, ఆ పాటకి. ఆ చక్రి గారు ఇప్పుడు లేరు కానీ మన మధ్య, చక్రి గారి మ్యూజిక్ ఏంది, ఆ బీజిఎం ఏంది, మెంటల్ మాస్. మీరు ఎవరైనా అంటే ఒకవేళ సింహ సినిమా చూడకపోతే ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకొని చూడరు, మంచి సౌండ్ పెట్టుకొని ఇయర్ బడ్స్ పెట్టుకొని చూడరు, మీకు ఆ సినిమా గురించి నేను ఎందుకు ఇంత చెప్తున్నా అని చెప్పేసి. మామూలు సినిమా కాదు అది, నేను చెప్తున్నా కదా. మీరు ఇప్పుడు చూస్తే
ఇయర్ బడ్స్ పెట్టుకొని మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూసినా సరే, మొబైల్లో చూసినా సరే కూడా థియేటర్లో చూసిన ఫీలింగ్ వస్తుంది మీ అందరికీ. ఆ వైబ్ ఇట్లా ఎక్కుతుంది మీకు, నరాలకు ఎక్కుతుంది. బాలయ్య బాబు యాక్షన్ ఇట్లా వెళ్ళిపోతుంది లోపలికి, ఆ రేంజ్ యాక్షన్ అది. పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. సినిమాలో ప్రతి ఒక్కరు, నయనతార గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఆ సినిమాలో. చాలామంది తెలియకుండా నయనతార గారి పర్ఫార్మెన్స్, ఆ సినిమా చూడరు మీరు. ఆ సినిమాలో నయనతార గారి పర్ఫార్మెన్స్ చూసి నయనతార గారు కూడా ఫ్యాన్ అవుతారు మీరు. ఆ రేంజ్ సినిమా అది. బాలయ్య బాబు లుక్ ప్రజెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే కోసుకోరు అప్పుడైతే. అసలు అంత పిచ్చెక్కిపోయారు ఆ సినిమా కోసం. మెంటల్గా అయ్యారు, పాగలుగా అయ్యారు చాలామంది. అంత ఆ రికార్డులకి బాలయ్య బాబు స్క్రీన్ మీద కనిపిస్తే అరుపులు తప్ప అంటే వాళ్ళ ఆకలి, మా కడుపు నిండింది, ఈ సినిమా కదా, ఇచ్చిన సినిమా కదా మా బాలయ్య బాబుకి రావాల్సింది, అసలు సినిమా వచ్చినాక మేము ఎందుకు ఆగాలి అన్న కడికి థియేటర్ల ముందు పోయి స్క్రీన్ల ముందు, ఇప్పుడు మనందరం ఇప్పుడు చూస్తున్నాం ఏదో థియేటర్ దగ్గర లేచి డ్యాన్స్ చేసాడు. ఈ సినిమా అప్పట్లోనే డ్యాన్స్ చేయించింది అందరితోని. స్క్రీన్ ముంగ డ్యాన్సులు, సీట్లలో ఎవరు కూర్చోలేదు. ఆ 100 days ఫంక్షన్ అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అది. ఆడియో ఫంక్షన్ రోజే బాలయ్య బాబు క్లియర్గా చెప్పేశారు, నందమూరి ఫ్యాన్స్ అందరూ తలెత్తుకునే సినిమా అవుతుంది, కాలర్ ఎగరేసుకునే సినిమా అవుతుంది. వీడియో చేసే ముంగటనే చూసిన సింహ ఆడియో ఫంక్షన్ అని చెప్పేసి. ఏదో ఆకాశానికి చిల్లు పడిందా, ఏదో బాలయ్య మంచిగా మాట్లాడింది అప్పట్లో బాలయ్య బాబు, ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆనందంగా ఉండడం కోసం. ఎన్టీఆర్ గారు వచ్చారు ఆడియో ఫంక్షన్కి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆడియో ఫంక్షన్కి. అంటే అర్థం వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్. కొన్ని సినిమాలు షూటింగ్ టైంలో తెలిసిపోతుంది ఆ సినిమా సైజ్ అంటే ఎట్లుంటుందని చెప్పి. బట్ అప్పటి కొన్ని ఇండస్ట్రీ రికార్డులన్నీ ఎగిరిపోయినాయి ఎక్కడెక్కడ. బాలయ్య బాబు శివతాండవం చేసిండు, గర్జించిండు. ఒక సింహం ఆ టైటిల్కి తగ్గట్టు సింహం గర్జెస్ ఎట్లుంటుందో ఈ సినిమా చూపించింది అప్పట్లో. మామూలు సినిమా కాదు. ఈ సినిమాలో బోయపాటి శ్రీని గారి డైరెక్షను, డైలాగులు, స్టోరీ, ప్రతి ఒక్కటి దాని గురించి ఎట్లా మాట్లాడుకోవాలో, చక్రి గారి పాటల గురించి కూడా అట్లనే మాట్లాడుకోవాలి, చక్రి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా అట్లనే మాట్లాడుకోవాలి. మనం ఇప్పుడు అంటున్నాం కదా తమన్ అట్లా కొట్టిండో అని చెప్పేసి, అప్పట్లో మణి శర్మ కొట్టిందని చెప్పేసి. ఇప్పుడు తమన్ గారు కావచ్చు, అప్పట్లో మణి శర్మ గారు కావచ్చు, వీళ్ళిద్దరిని ఏమాత్రం తక్కువ కాకుండా, ఇప్పుడు బీజిఎంకి కొంచెం కూడా తక్కువ కాదు. అప్పట్లో అసలు ఆ బాలయ్య బాబు గారు డైలాగులు చెప్పినప్పుడు ఆ ట్రైన్ ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్లో, ఇంకా నేను చెప్తున్నా కదా, ఆ సినిమా చూసి అప్పట్లో పాగలుగా లేరు ఒక్కొక్కరు. ఇప్పుడున్న ఫ్యాన్స్ వేరు, అప్పుడున్న ఫ్యాన్స్ వేరు. అప్పుడున్న పెద్ద మనుషులు అసలు ఆ 16 ఏళ్ళ ముంగట మీరు అర్థం చేసుకోరు మీరు. నేను కూడా సినిమా చూసినా, బట్ టీవీలో చూసిన, అప్పట్లో థియేటర్లో చూడలేను. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మీరు నా వీడియో చూసినాక మీకు కనుక టైం ఉంటే, ఫ్రీ టైం కనుకుంటే యూట్యూబ్లో పెట్టుకొని సింహ అట్లీస్ట్ సినిమా మొత్తం చూడుకున్నా సరే కూడా సినిమా ఫైట్ సీన్స్ అని చెప్పుకోవటండి. ఆ ఫైట్ సీన్స్ అరే ఆ థియేటర్లో ఎందుకు చూడలేంటని చెప్పి బాధపడతారు ఖచ్చితంగా. ఆ ఫైట్స్, అసలు ఫైట్స్ అయ్యి యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎంత మాట్లాడుకున్నా తక్కువ యాక్షన్ సీన్స్ గురించి. బాలయ్య బాబు అయితే విజృంభించేసింది ఇట్లా ఆ పర్ఫార్మెన్స్లో, ఆ లుక్, ఆ మీసాలు, ఆ హెయిర్ స్టైల్ కావచ్చు. ఆ పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, వాళ్ళు కూడా మీలాగా పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి. ఎస్పీ ఎవరంటే ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడక ఎస్పీ చరిత్ర అంటే మాది అంటే ప్రతి ఒక్క ఫ్రేము ఆ సినిమా ఒక రికార్డులు క్రియేట్ చేసిన ఫ్రేమే. అంత మంచి సినిమా 16 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ని, నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఆకలి తీర్చిన సినిమా. అందరూ ఒకసారి ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు యూట్యూబ్లో చూడరి, మంచి సౌండ్ పెట్టుకొని ఘోరంగా ఎంజాయ్ చేస్తారు సినిమా. వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.